దక్షిణ ఇండియా సంఘం పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం తరపున మీకు అందిస్తున్నటువంటి ఆరాధనను బట్టి ఆనందిస్తూ ఇంతవరకు ఇన్ని నెలలుగా ప్రసారం చేయటానికి దేవుడిచ్చినటువంటి నడిపింపును బట్టి సానుకూలతను బట్టి దేవునికి స్తుతి అంజలి ఘటిస్తూ దేవుని చిత్తమైతే ఈ నెల చివరి ఆదివారం నుంచి పరిశుద్ధ ఆంధ్రేయ దేవాలయంలో జరిగే రెండవ ఆరాధన ప్రతి ఆదివారము లైవ్ టెలికాస్ట్ జరగటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆదివారం మాత్రమే ఈ ఛానల్లో ప్రసారం అవుతుంది. దైవ చిత్తమైతే లైవ్ టెలికాస్ట్ ఈ నెలాఖరు ఆఖరు ఆదివారం నుండి జరపటానికి మేము సంతోషిస్తున్నాము. ఇప్పుడు వరకు మాకు ఈ వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసినటువంటి నేతల సుధీర్ గారికి నాయకుల తరపున కాపుల తరపున అభినందిస్తూ ఆయన తలాంతు ఆంధ్రేయ మహాదేవాలయంలో ఇంకా విస్తృతంగా వాడాలని, అలాగే మాకు అన్ని విధాలా సహకరించినటువంటి జీవన్ కుమార్ గారికి, చాలా కాలం సహాయం చేస్తున్నటువంటి సుశీల్ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేవుని బిడ్డలారా, డిసెంబర్ నెల మొదటి ఆదివారం అనగా 6వ తారీఖున సాంవత్సరిక కృతజ్ఞతార్పణల పండుగ పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయంలో జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎటువంటి స్టాల్స్ లేకుండా ఆరాధనలు మాత్రం 8 గంటల నుంచి 9:15 వరకు, అలాగే 9:30 నుంచి దాదాపు 11 గంటల వరకు ఈ పండుగ ఆరాధనలు జరుగుతాయని పరిశుద్ధ ఆంధ్రేయ దేవాలయ సంఘానికి చెందినటువంటి కుటుంబాలన్నిటికీ నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన ఒక ప్రత్యేకమైనటువంటి స్పృహతో జరిపించుకోవాలి. మనం ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడి, మన కుటుంబాలను కాపాడి, ఈ భయంకరమైనటువంటి ఉపద్రవం నుంచి ఇంతవరకు కాపాడినటువంటి, సహాయం చేసినటువంటి ఎబెనేజర్ దేవుణ్ణి, ఇమ్మానుయేలు దేవుణ్ణి స్తుతిస్తూ, శ్లాఘిస్తూ, గణపరుస్తూ ఇది జరుపుకోవాలని మా అందరి కోరిక. దానికి మిమ్మలను సంసిద్ధపడాలని, ప్రార్థనాపూర్వకంగా ఆయత్తపరచబడాలని నేను ఆశిస్తున్నాను. The disciple James, brother of John, has been captured by the authorities. John. Back. John, come on. We must leave Jerusalem. Raju
ఈ రోజునకు ఏర్పాటు చేయబడిన పాఠము పరిశుద్ధ గ్రంథం నుండి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి. నేను వినగా జనుల మీదికి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకుని శ్రమదినం కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగం కలవరపరుచున్నది, నా శబ్దములకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పోయికొనినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపలేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయుచును, ఉన్న స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. పాఠము ఇంతటితో సరి. స్తుతిగానమునే చేసెదను.
ప్రార్థన చేసుకుందాం. మా హృదయములకు ప్రాణప్రియుడమైనటువంటి యేసయ్య, ఈ భయంకరమైనటువంటి దినాలలో మేమున్నాం. జీవితానికి భద్రత లేదు. అభద్రతలో, భయాందోళనలో, రేపేమి జరుగుతుందో తెలియనటువంటి అస్పష్టతతో సతమతమవుతూ అతలాకుతలమైనటువంటి ఈ మానవ జాతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మా వైపు తిరగండి అయ్యా, మా వైపు చూడండి. మేము మానవులని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ యొక్క స్వరూపములో, స్వభావంలో చేయబడినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మానవాళిని రక్షించుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీవు రక్షించని ఎడల, నీవు కాపాడని ఎడల, నీవు సంరక్షించని ఎడల ప్రభువా మేము నిమిత్త మాత్రులం, మాకు భద్రత లేదు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనేటువంటి నామములో యేసయ్య నీ కొరకు మానవ జాతిని కాపాడమని, యేసయ్య యొక్క సన్నిధి మానవ జాతి మధ్యలోనికి, ఈ ఉపద్రవము మధ్యలోనికి వచ్చి ఆజ్ఞాపించి ఆనపెట్టవలసిందిగా కోరుతూ, నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, నాకు కనబడండి, అందరికీ కనబడమని యేసయ్య పుణ్య నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. నేను ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఈ సందర్భంలో ఇవ్వాలని, ఈ ఆదివారం నాడు ఇవ్వాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం సాంవత్సరిక కృతజ్ఞతార్పణల పండుగ కొరకు ఆయత్తపరచబడుతుండగా ఈ భాగం చాలా ప్రాముఖ్యమైంది, భావగర్భితమైంది. దేవుని వాక్యం బలంగా ఈ భాగము ద్వారా నాతో, మాతో, అందరితో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ హబక్కూకు రాసినటువంటి ఈ గ్రంథంలో ఈ 3 అధ్యాయాల చివరి భాగం చాలా ఆధ్యాత్మికమైనటువంటి పరాకాష్ఠ స్వరంతో సంక్షిప్తమైనటువంటి రీతిలో ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి ఈ మాటలను బట్టి నేను సంతోషిస్తూ 1-2 వచనాలు మరలా చదవాలని ఆశపడుతున్నాను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డెలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలం. ఈ బలమైనటువంటి, పదునైనటువంటి, లోతైనటువంటి మాటలు ప్రవక్త ద్వారా మనము వింటున్నాం. ఎందుకు ఈ మాటలు ప్రవక్త మాట్లాడుతున్నాడు? ప్రవక్త ఒక బలమైనటువంటి ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి వెళ్ళి పరిస్థితులను విశ్లేషిస్తూ దేవునిని, ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్ర్యములో కొన్ని విషయాలు ఆయనను ప్రశ్నిస్తున్నట్లుగా 1వ అధ్యాయంలో మనము చూస్తాం.
అప్పుడున్నటువంటి పరిస్థితులు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, నైతిక పరిస్థితులను మనము ఒకసారి విశ్లేషిస్తే, విశదపరుచుకుంటే, దాన్ని విచారిస్తే అక్కడున్నటువంటి భయంకరమైనటువంటి దేవుడుని మరచినటువంటి ఆ ప్రవర్తన, ప్రవృత్తి ఆ ప్రజలలో, పాలకుల్లో, నాయకుల్లో ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆ ఉనికిని గుర్తించటానికి, దేవుని యొక్క ప్రతిస్పందనను కనుగొనటానికి ప్రవక్త ఒక ఆధ్యాత్మిక సంఘర్షణలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన విశ్వాస పరిధిలో ఈ సంఘర్షణలు అనేది ఉంటుంది. We want to discover the relevance of particular realities that we confront with. మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి పరిస్థితులలో దేవుని యొక్క ప్రతిస్పందన, దేవుని యొక్క ప్రతి చర్యలను మనము గమనించటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూస్తే ఇరవై సంవత్సరం అనేది 100 సంవత్సరాలలో ఎప్పుడూ లేనటువంటి చీకటి సంవత్సరంగా ఇది చారిత్రాత్మకంగా లిఖించబడింది. కాబట్టి ఈ బ్లాక్ ఇయర్ చాలా భయంకరమైనటువంటి మరణ సంఘటనలు, మరణము విలయ తాండవించినట్లుగా మనము ప్రపంచమంతా చూస్తున్నాం. కొన్ని లక్షల మంది చనిపోయినట్లుగా, కొన్ని కోట్ల మందికి మరి ఈ యొక్క వ్యాధి సోకినట్లుగా ప్రతి దేశంలో ఆక్రందన, ఆవేదన, కన్నీరు, రోదన మనం చూస్తున్నాం. మానవ జాతి వణికిపోతుంది, అభద్రతలో మునిగిపోయింది, భవిష్యత్తు పట్ల నమ్మకం పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని నమ్మినటువంటి ప్రతి వారు కూడా ఒక సంఘర్షణకు గురి అవుతూ ఉంటారు. వేర్ ఈజ్ గాడ్? వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ గాడ్? హౌ గాడ్ రియాక్టింగ్ టు ఇట్ అండ్ రెస్పాండింగ్ టు దిస్ వెరీ క్రైసిస్ ఆఫ్ హ్యూమన్ కైండ్. ఇలాంటి భయంకరమైనటువంటి మారణ హోమం జరుగుతున్నటువంటి పరిస్థితులలో దేవుడి యొక్క ఆ వాస్తవికతను కొరకు, దేవుని యొక్క ప్రతిస్పందన కొరకు, దేవుని చర్యల కొరకు, దేవుని సంరక్షణ కొరకు భక్తుడు అహర్నిశలు ఎదురు చూస్తూ ఉంటాడు. అండ్ దిస్ ఈస్ ది టోన్ ఆఫ్ ఎవ్రీ రిలీజన్ అండ్ ఎవ్రీ బిలీవర్. దిస్ ఈస్ ద స్ట్రగుల్ that every believer and devout person engaged with. దేవుని బిడ్డలారా, దేవుని మరిచినటువంటి లోకం, దేవుణ్ణి విడనాడినటువంటి ఈ యొక్క మానవ జాతికి ఇలాంటి విపత్తు రావటం అనేది, దీని వెనుకున్నటువంటి దేవుని సమ్మతి,
మనం జ్ఞాపకం చేసుకోవాలా. అలనాడు హబక్కూకు పరిస్థితులలో, హబక్కూకు ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే 3 విషయాలలో ఆయన చాలా ఆవేదన పడుతున్నాడు. ఏమిటంటే, ఒకటి, హబక్కూకు హింస, వైలెన్స్ గురించి చాలా వేదన పడుతున్నారు. రెండవది, ఇంజస్టిస్, అన్యాయం గురించి అతను తన యొక్క ఆంతర్యంలో చాలా మదన పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవది, దుష్టత్వం, ఈవిల్ దట్ rampant ఎవ్రీ ఏరియా ఆఫ్ దట్ కాంటెక్స్ట్. ఈ యొక్క దుష్టుని యొక్క పైశాచిక ప్రాబల్యం అణువణువున విలయ తాండవిస్తున్నటువంటి పరిస్థితులలో, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులలో మానవ జాతి దిగజారిపోయి దేవుని యొక్క ఉనికినే ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూచి, వై లార్డ్ సైలెంట్, నువ్వెందుకు నిశ్శబ్దంగా ఉన్నావు, నీవెందుకు మాట్లాడట్లేదు, నీవెందుకు మౌనంగా ఉన్నావు, ఎందుకు ఇలాంటి హింస జరుగుతుంది, ఎందుకు ఈ విధమైనటువంటి అధర్మం, అక్రమం ఒక నిర్దిష్టమైనటువంటి రీతిలో ఆకృతి దాల్చి మానవ జీవితం యొక్క పవిత్రతను భగ్నం చేస్తుంది. అలాగే దేవుని బిడ్డలారా, ఈ యొక్క పైశాచిక శక్తుల ప్రాబల్యం, ఈ దుష్ట పాలన, దుష్ట శక్తులు మానవ జాతిని భ్రష్టు పట్టించేటటువంటి రీతిలో పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రవక్త దేవుణ్ణి అడుగుతున్నాడు, నువ్వెందుకు టాలరేట్ చేస్తున్నావు, దీనిని ఎందుకు సహిస్తున్నావు, ఎందుకు దీర్ఘశాంతముతో నీవు ఉన్నావు, ఏమిటి పరిస్థితి? నీ యొక్క ఆలోచనను చూస్తే, నీ తలంపులు చూస్తే, నీ మార్గాలు చూస్తే, నీ యొక్క ప్రయాసను చూస్తే, నీవు చేసినటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మా వ్యక్తి ప్రపంచంలోకి తెచ్చుకుంటే దీని కొరకు కదా, కాదు కదా, నీవు అలాంటి మహిమాన్వితమైనటువంటి చర్యలను తీసుకుని మానవ జాతికి నీవు ప్రత్యక్షీకరణ చేసి మానవ జాతి వెనుకున్నటువంటి నీ దైవ సంకల్ప నిర్వచనం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము, అలాగే విశ్వ మానవాళికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ విమోచన ప్రక్రియలని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ దానిని గుర్తించటం, దానిని బట్టి నీకివ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వలేకపోవటం, దేవుని యొక్క ఆ వాస్తవికతను నమ్మలేనిటువంటి స్థితిలో ఉండటం అప్పటి పరిస్థితులలో ఉన్నటువంటి విషయాలు. దేవుని బిడ్డలారా, వై వైలెన్స్, వై ఇంజస్టిస్, వై ఈవిల్ డామినేటింగ్ ఎవ్రీ సీన్ ఆఫ్ హ్యూమన్ కైండ్? ఇది స్ట్రగుల్. ఎందుకు ఈ యొక్క హింస? దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా రక్తపాతం, క్రూరత్వం, పైశాచికత్వం, మరణం తాండవిస్తుంది. ఇప్పుడు కూడా అంతే కదా. ప్రతి దేశంలో దేవుని బిడ్డలారా, ఈ పాప సంబంధమైనటువంటి వికృత రూపాలను, వికృత చర్యలను, మానవ జీవితం యొక్క పవిత్రతను నాశనం చేసేటటువంటి, దైవ సంకల్పాలను భగ్నం చేసేటటువంటి చర్యలను మనం చూస్తున్నాం. దేవుని ఉనికి కొరకు, దేవుని యొక్క శక్తిని చూడటానికి కొరకు భక్తుడు రోదన చేస్తున్నట్లుగా ఆయన అరుస్తున్నాడనమాట. మానవుని యొక్క దాడి దేవుని మీద, మానవుని యొక్క శక్తి దేవునికి వ్యతిరేకంగానా, మానవుని యొక్క ప్రయత్నాలు దేవుని చిత్తానికి విరుద్ధంగానా?
వై లార్డ్ యు ఆర్ సైలెంట్, కీపింగ్ సైలెన్స్, మెయింటైనింగ్ సైలెన్స్. 20వ శతాబ్దం మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇది మరణముతో కూడినటువంటి మరణం. ఎక్కడ చూసినా ఈ యొక్క శ్మశాన వాకిటిగా తయారైనటువంటి పరిస్థితులు, హింసతో లక్షల మంది మరణించినట్లుగా, పగతో, ద్వేషముతో, కక్షతో మనం చూస్తున్నాం. దానికంటే ముందు 19వ సంవత్సరం అంతా నాస్తికత్వంతో ఈ మానవ జాతి దేవుణ్ణి సందేహించి, సంశయించి, దేవుని యొక్క ఆ సార్వభౌమత్వానికి విరుద్ధంగా పనిచేసినటువంటి, దానికి ఒగ్గకుండా, లొంగకుండా, విధేయత చూపించకుండా, అవిధేయతతో, ఆ అసంస్కృతితో ఉన్నటువంటి విషయాలను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ చూసినా మరణమే, ఎక్కడ చూసినా ఏడ్పే, రోదన. ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, నీవు నిశ్శబ్దంగా ఉండటానికి కారణం ఏంటి? నీవు చర్య తీసుకోపోవటానికి కారణం ఏంటి? నీవు మౌనముగా ఉండటానికి కారణం ఏంటి? అయ్యే ప్రశ్నలు ఈరోజు కూడా మనకి ఎదురవుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సంఘర్షణలో నేను, మీరు ఉన్నారు అనేటటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, మానవుని పైశాచిక చర్యల ఫలితం ఇలాంటి పరిణామాలకు దారితీసిందనేటటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాల. దేవుని యొక్క మౌనము వెనుక ఉన్నటువంటి ఆయన యొక్క నైతిక కోపం మనం గుర్తించాలా. ఆయన దీర్ఘశాంతములో ఉన్నటువంటి రౌద్రాన్ని మనం గుర్తించాలా. దేవుని యొక్క ఆ విరువబడినటువంటి ఆ హృదయాన్ని మనం చూడాలా. ఆ బాధపడుతున్నటువంటి దైవ ఆంతర్యాన్ని మనం గమనించాలా. రెండవదిగా, ఈ అన్యాయం, అధర్మం, ది ఇంజస్టిస్ సంఘములో, సమాజములో, పాలనలో, ప్రభుత్వములో విలయ తాండవిస్తున్నటువంటి ఈ అధర్మం ఆ హబక్కూకు కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా అనేక విధానములో, అనేక రంగాలలో దేవుని బిడ్డలారా, ఈ యొక్క అరాచకత్వం, ధర్మము తప్పినటువంటి పరిస్థితి, లంచగొండితనం, న్యాయం ధర్మమునకు సంకెళ్ళు వేయబడినటువంటి రోజులువే. ప్రవక్త దీని గురించినటువంటి వ్యధ, దీని గురించినటువంటి ఆందోళన దేవునికి తెలియచేస్తున్నాడు. లార్డ్, యు మస్ట్ కమ్ అండ్ సేవ్ us ఫ్రమ్ దిస్ రియాలిటీ. ఇలాంటి పైచాచిక శక్తులను అణచివేయి. ఈ అధర్మాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని, ఈ లంచగొండితనాన్ని. దేవుని బిడ్డలారా, ఇలాంటి వ్యధతో కూడినటువంటి భక్తులు కావాలా, ప్రవక్తలు కావాలా, దేవుని యొక్క శక్తిని కనుపరచడానికి ఆరనటువంటి హోమయుక్తమైన విజ్ఞాపనలు, ప్రార్థనలు కావాలా. హబక్కూకు అదే చేస్తున్నాడు. తొక్కబడినటువంటి వారు, పేదవారు, విడవబడినటువంటి వారు, ఒంటరితనం చేయబడినటువంటి జాతులు, నిమ్న జాతులు, పేదవారు, ఏమీ లేనటువంటి వారు, బానిసలుగా ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలారా, వారికి సంఖ్యలు వేయబడినాయంట. ది విక్టిమ్
has been victimized. The downtrodden, the poor people has become tools in the hands of leaders and people at the higher realms. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులే ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. పైశాచికత్వం, ఈవిల్. మూడవదిగా దుష్టత్వం, దుష్ట పాలన, పాలకులు. ఈవిల్ డామినేటింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా. దుష్ట శక్తి పాలన, దుష్ట పాలన, దేవుని మీద నమ్మకము లేనటువంటి, భయము భక్తి లేనటువంటి ఆ స్థితిగతుల్లో దిగజారిపోయినటువంటి మానవాళిని మనం చూస్తున్నాం. కనుకనే ఈ మరణం తాండవిస్తుంది, శ్మశాన వాకిటిగా తయారైపోయింది. భద్రత లేనటువంటి జీవితాలు, భద్రత లేనటువంటి బతుకులు, భవిష్యత్తును చూడలేనటువంటి అంధత్వం ఈ రోజుల్లో కూడా అంతే. దేవుని బిడ్డలారా, శాస్త్రజ్ఞానము ఆధిపత్యం వహిస్తుంది. నైతికమైనటువంటి స్థితి సమాధి చేయబడింది. దేవుని బిడ్డలారా, దేవుడు అనేటటువంటి మాట అనన్యంగా తయారవుతున్నటువంటి సంస్కృతిలో మానవుడు పడిపోయాడు. శాస్త్ర విజ్ఞానం మేధాశక్తితో వారే లోకాన్ని నడిపించేవారుగా, ఆదేశించేవారుగా, నిర్దేశించేవారుగా, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మరిచేటటువంటి లోకంగా తయారైపోయినటువంటి ఈ పాప ప్రపంచంలో దేవుని బిడ్డలారా, ఇంకా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ పాయింట్లో ఈ దుష్టుడు పాలిస్తున్నటువంటి ఈ రోజుల్లో మనస్సాక్షి చచ్చిపోయింది. దేవుడు పెట్టినటువంటి కాన్షియస్, హ్యూమన్ కాన్షియస్ ఈజ్ డెడ్. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆంతర్య దైవ స్వరాన్ని వినేటటువంటి ఆ భాగ్యాన్ని కోల్పోయినటువంటి మానవుడు. దేవుని యొక్క ఆ పారమార్థికమైనటువంటి శబ్దాన్ని వినలేనటువంటి ఆ చెవిటితనం మానవునికి వచ్చేసింది. ఎందువల్ల తెలుసా? మానవుడే దేవుడైపోయాడు. మానవుడే తన స్వాతంత్ర్యములో దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకునేటటువంటి దాని పరాకాష్ఠత పరిణామాలే ఈ యొక్క దేవుడు సమ్మతించినటువంటి ఈ ఘోష, మానవుని ఘోష, మానవుని ఏడ్పు, మానవుని యొక్క ఆవేదన, మానవుని యొక్క కన్నీరు మనకి కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 3 విషయాలు ఈ యొక్క గ్రంథంలో ఆ సారాంశమును మనం గ్రహించాలి. గాడ్స్ ప్రెజెన్స్, ఈ సెలబ్రేటింగ్ గాడ్స్ ప్రెజెన్స్. ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు నిశ్శబ్దుడై ఉన్నాడు అనేటటువంటి దానికంటే దేవుని నిశ్శబ్దతలో ఉన్నటువంటి ది లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ సైలెన్స్ ఈజ్ ఎ మెసేజ్ టు ది యూనివర్స్. It's a God's silence is a reaction to the sinful world. పాప సంఖ్యలలో ఉన్నటువంటి ఈ మానవ జాతికి దేవుడిచ్చేటటువంటి ప్రతిస్పందన ఏంటో తెలుసా? సైలెన్స్. Silence doesn't mean God's insensitivity to these realities, but silence is a negation of these realities. God is protesting
ది మిస్యూజ్ ఆఫ్ హ్యూమన్ ఫ్రీడమ్. ఆయన మౌనముగా ఉండుట ఎందుకో తెలుసా? మానవ స్వాతంత్ర్యాన్ని తనకిష్టం వచ్చినట్లు వినియోగపరుచుకున్నట వలన ఆయన మౌనము దాల్చాడు. దాని పర్యవసానాలు, పరిణామాలు మానవుడే ఎదుర్కోవాలా. జాగ్రత్త సుమా, దేవునితో ఆటలాడలేమో. We cannot play with God. The whole universe, the whole humankind, every nation, every leader, every citizen must accept this. We cannot play with God. దేవుని బిడ్డలారా, ఆయన మౌనముగా ఉండటం, ఆయన స్పర్శ లేకుండా ఉండటం కాదు, ఆయన వదిలివేయటం కాదు. ఆయన రూపంలో చేయబడినటువంటి జనాంగం ఎంత దూరమైపోయినప్పటికీ దేవుడు ఆయన యొక్క సన్నిధి మనకు అర్పిస్తాడు, మనకిస్తాడు. ఆయన వాగ్దానం అది. నీ విశ్వాస ప్రకటన కాదు దేవుని సన్నిధి, ఆయన వాగ్దానం. ఇట్స్ నాట్ ఎ ఫెయిత్ క్లెయిమ్, బట్ ఈజ్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్ రిగార్డింగ్ హిస్ presence in the critical junctures, in the devastative realities, in the pandemonic situations like virus, COVID. దేవుని బిడ్డలారా, సూర్యుడిని మనం చూడలేం. డైరెక్ట్ నేకెడ్ ఐస్లో మనం సూర్యుడిని చూడలేం. రవి జకరియా గారు అన్నాడు, వీ కెనాట్ సీ with naked eyes the rays, that sun, but without which we can't see anything. సూర్యుని చూడలేం, కానీ సూర్యుడు లేకపోతే మానవ ఉనికి లేదు, అంతటి చీకటే. అలాగే దేవుడు కూడా నీవు నేకెడ్ ఐతో నీ పాప స్థితిలో చూడలేవు, కానీ అంత మాత్రాన ఆయన లేకపోతే నీ బతుకే లేదు, నీ ఉనికే లేదు, నీ జీవితమే లేదు, నీకు భవిష్యత్తే లేదు. God's presence, unseen presence in every situation. That is the historic fact. చరిత్రాత్మకమైనటువంటి నిర్ధారించేటటువంటి సత్యం ఏంటంటే దేవుని సన్నిధి ఈవెన్ నౌ. ఆయన సమ్మతి లేకుండా ఇది రాలేదు. అది మానవుని వదిలినటువంటిదైనా, మానవుని యొక్క పైశాచిక వికృతమైనటువంటి చర్య అయినప్పటికీ ఈ యొక్క వైరస్ అనేది వాడి జ్ఞానంతో తయారు చేసింది వదిలిదైనప్పటికీ దేవుడు ఎందుకు సమ్మతించాడో తెలుసా? దాని పరిణామం, దాని యొక్క ఫలితం మానవుడు అనుభవించాలా. ఆ అనుభవిస్తేనే కానీ, దాని తీవ్రతను అతడు అనుభవిస్తేనే కానీ దేవుడు గుర్తురాడు. యుగ సమాప్తి పర్యంతరము నేను నీతో ఉన్నానని, నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. దేవుని బిడ్డలారా, నిజంగా నీవు నమ్మితే, దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు చూస్తే, నీ జీవితాన్ని పరీక్షించుకుని పగలగొట్టుకుంటే, ఆయన పాదాల మీద పడితే, ఈ విశ్వ మానవాళి దేవుని బిడ్డలారా గొప్ప అద్భుతం జరుగుద్ది. The presence of God is a factuality of human history. The evidence and evidently God offers, and distinctively God offers his presence. ఆయన పట్టణములో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు. ఏ గృహములో అయితే ఉంటాడో, ఏ హృదయములో అయితే ఉంటాడో, ఏ జీవితములో అయితే ఉంటాడో, ఏ సంఘములో అయితే ఉంటాడో, దేవుని బిడ్డలారా, ఏ సమాజములో నీవు దేవుని యొక్క భయముతో, భక్తితో, వణుకుతో దేవుని యొక్క చర్యలను గుర్తించి, ఆయన మౌనాన్ని, ఆయన యొక్క నిశ్శబ్దతను గుర్తించి నీవు పశ్చాత్తాపపడి కన్నీరు కారుస్తావో అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డలారా,
ది ప్రజెన్స్ ఆఫర్స్ ది ప్రొటెక్షన్. రెండవది ఏంటంటే ది ప్రజెన్స్ ఆఫర్స్ ది ప్రొటెక్షన్. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్, సేవింగ్ గాడ్. దేవుని బిడ్డలారా, దేవుడు రక్షించే దేవుడు. నిన్ను శిక్షించినప్పటికీ ఆ శిక్షలో దేవుని ప్రేమ ఉన్నది, దేవుని కరుణ ఉన్నది. తండ్రి కుమారుని శిక్షించిన దానిలో నిగూఢమైనటువంటి ప్రేమ ఉన్నది. దేవుని బిడ్డలారా, తప్పిపోయినటువంటి మానవ జాతి, ప్రాడిగల్ మ్యాన్కైండ్ మస్ట్ రియలైజ్ that you are away from Heavenly Father, the divine power. You are away from God and Savior, Jesus Christ. దేవుని బిడ్డలారా, ఎవెన్చువల్లీ దాని తర్వాత ఏంటంటే, దాని పరిణామం ఏంటంటే పాప ఫలితం, దేవుని తీర్పు. ఎవరైతే ఈ అన్యాయములో, అక్రమములో, హింసలో, దారుణమైనటువంటి పైశాచిక శక్తులతో నింపబడి ఉంటారో వాళ్ళు దేవుడు శిక్షిస్తాడు. మరణమే దాని శిక్ష. పాపము వలన వచ్చు జీతము మరణం. ఈ లోకమంతా పాపంతో నిండింది కాబట్టి ప్రపంచమంతటా ఘోష, ప్రపంచమంతా కన్నీరు, రోదన, వేదన. గుర్తించు, నీ ప్రాణం కొరకు కాదు. నీవు రేపొద్దున దేవుని ముందు ఏ విధంగా నిలబడగలవు? నీ భవిష్యత్తు ఏంటి? నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏ స్థితిలోకి వెళ్తావు? నీవు ఒకసారి ఆలోచన చేసావా? దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రాణం తీసేవాడు కాదు దేవుడు, ప్రాణమును కాపాడేవాడు. ప్రాణమిచ్చినటువంటి దేవుడు, నీకు ఊపిరి పోయగలిగినటువంటి దేవుడు, నీ ప్రాణాన్ని నిలబెట్టే దేవుడు, నీ జీవితాన్ని పొడిగించేదే దేవుడే కానీ నాశనం చేసే దేవుడు కాదు. నీవే నాశనం చేసుకుంటున్నావు, నేనే నాశనం చేసుకుంటున్నాం. అవిధేయతలో, అక్రమములో, పైశాచిక ప్రాబల్యముతో మనకున్నటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకుని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటంలో నీవే నాశనం చేసుకుంటున్నావు, నేనే నాశనం చేసుకుంటున్నావు. ఎదురయ్యేది మరణం, శారీరక మరణం, ఆధ్యాత్మిక మరణం. ఎవరిని బిడ్డలారా, అందుకే ప్రవక్త, లార్డ్, ఏ దేవుడా దిగిరా, నీ తీర్పు తెలియచేయి, మమ్మల్ని విడుదల చేయి. దేవుని తీర్పులో ఒకరు ఆ తీర్పు ఉంటే దేవుడు ఆయన మీద నమ్మిక ఉంచిన వారిని ఆయన రక్షిస్తాడు. ఆయన వైపు తిరిగినటువంటి వారిని ఆయన రక్షిస్తాడు. ఆయన వైపు తిరిగి విజ్ఞాపన చేసిన ఎడల నేను వచ్చి ఈ తెగులను తీసివేసి నీ దేశమును స్వస్థపరుస్తాను. గాడ్ ఈజ్ ఎ సేవింగ్ గాడ్. అలవింగ్ జడ్జిమెంట్, తీర్పును, శిక్షను ఆయన ఇస్తూ ఆయన ప్రజలను తమ పాపముల నుండి రక్షిస్తాడు. నీవు గుర్తించినప్పుడు దేవుని బిడ్డలారా, మూడవది ప్రొవిజన్ ఫర్ ది ఫ్యూచర్. భవిష్యత్తుకు ఇచ్చేటటువంటి దేవుడు, నిన్ను వదిలివేసే దేవుడు కాదు, భవిష్యత్తుని ఇస్తాడు దేవుడు, నిన్ను నిలబెడతాడు దేవుడు, నిన్ను రక్షిస్తాడు దేవుడు. మరణాన్ని జయించినటువంటి దేవుడు, మరణములో ఉన్నటువంటి నీవు, మరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రపంచాన్ని రక్షించగలిగినటువంటి, మరణాన్ని జయించినటువంటి యేసయ్య, one who conquered the death, one who raised from the dead. పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి జీవాన్ని ఇవ్వగలిగేటటువంటి, జీవితాన్ని ఇవ్వగలిగేటటువంటి, నిలబెట్టగలిగినటువంటి, భవిష్యత్తును ఇవ్వగలిగినటువంటి లోకానికి దేవుని బిడ్డలారా యేసయ్య ఒక్కడు.
ఆయనే ఇవ్వగలడు. ఎందుకంటే మరణాన్ని జయించినటువంటి దేవుడు, లోకాన్ని రక్షించడానికి కొరకు వచ్చి ప్రాణము పెట్టి మరణించి మరణము నుండి లేచినటువంటి ఆయన ఒక్కడే ఈ లోకానికి నిరీక్షణ ఇవ్వగలడు. ఇన్ ది హోప్లెస్ కండిషన్, ఇన్ ది హోప్లెస్ సిచ్యువేషన్ ఆఫ్ హ్యూమన్ రేస్, జీసస్ ఓన్లీ ది హోప్. దేవుని బిడ్డలారా, అందుకే ఈ యొక్క భక్తుడు అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డెలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఎందుకు ఆనందిస్తాడు? ఎందుకు నమ్మిక ఉంచుతాడు? ఎందుకు సంతోషిస్తాడంటే దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నిలుపుకునేటటువంటి దేవుడు. దేవుని యొక్క సన్నిధి ఆయన వాగ్దానం, దేవుని యొక్క సంరక్షణ ఆయన వాగ్దానం, దేవుడు అనుగ్రహించేటటువంటి జీవితం భవిష్యత్తు ఆయన వాగ్దానం, యేసుక్రీస్తులో నిత్య జీవం ఆయన వాగ్దానం. దేవుని బిడ్డలారా, కాబట్టే నాకు ఏది లేకపోయినా, మరణము తాండవిస్తున్నా నా చుట్టూరు, మరణకరమైనటువంటి పరిస్థితులు ఉన్న నా చుట్టూరు, ప్రపంచమంతా ఈ దట్టమైనటువంటి చీకటి కమ్ముకున్నా, నేను యెహోవా యందు ఆనందిస్తా, దేవుని యందు ఆనందిస్తా, యేసయ్య యందు సంతోషిస్తా. బికాస్ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన సన్నిధి మన ధైర్యం, ఆయన సంరక్షణ మనకు బలం, ఆయన ఇచ్చేటటువంటి జీవితం భవిష్యత్తు మన యొక్క విశ్వాసం, మన నిరీక్షణ. దేవుని బిడ్డలారా, మన కృతజ్ఞత ఎందుకు చెల్లించాలో తెలుసా? ది ఫెయిత్ఫుల్ గివ్ థ్యాంక్స్ గివింగ్. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనకు నమ్మకం ఉంచుతారో, వాళ్ళు కృతజ్ఞతాంజలి ఘటిస్తారు. ఆంధ్రేయ సంఘస్థులారా, బతికి ఉన్నందుకు, నిన్ను కాపాడినందుకు, నిన్ను రక్షించినందుకు, నీకు కళ్ళు తెరిపించినందుకు, నీవు దేవునిలోకి వెళ్ళినందుకు, దేవుని యొక్క సన్నిధి, దేవుని సంరక్షణ, దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ నిరీక్షణలో నీవు ఎదగాల. దాని కొరకు నీవు ఆయన పాదాల దగ్గర పడి, దేవుని బిడ్డలారా, నీవు పగిలి నీ జీవితాన్ని, ప్రతి జీవితం, ప్రతి కుటుంబం, ప్రతి సంఘం, ప్రతి సమాజం ఆ దేవుని ముందు మోకరిల్లి ఆయన యొక్క సార్వభౌమత్వానికి వంగాల, విధేయత చూపించాలా. దెన్ యూ విల్ సీ ఎ మిరకల్. సర్వమానవాళి దేవుని సార్వభౌమత్వం ముందు వంగినప్పుడు అద్భుతం జరుగుతుంది. ఈ యొక్క తెగులు కానీ, ఈ వైరస్ కానీ, ఇలాంటి దేవుని శక్తి ముందు అది నిర్వీర్యమైపోతుంది. దేవుని బిడ్డలారా, నీలోకి నీవు రా. నీవెవరవో గమనించు, నువ్వేం చేస్తున్నావో గమనించు. దేవుని బిడ్డలారా, ఏ మతస్థులైనా సరే ఇది గుర్తించాలా. దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుని సార్వభౌమత్వానికి మానవుని స్వాతంత్ర్యం సరెండర్ అవ్వాలా. సరెండర్ అవితేనే కానీ నీకు విజయం ఉండదు. విక్టరీ త్రూ సరెండర్ అండ్ డెడికేషన్ అండ్ డివోషన్ అండ్ కాన్సన్ట్రేషన్, యాక్సెప్టింగ్ ది రెలవెన్స్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఏది లేకపోయినా నా జీవితంలో నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను. దేవుని యందే నేను ఉంటాను, నిలుస్తాను. ప్రభువగు యెహోవా నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నడువచ్చేను. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ, గాడ్ విల్ గైడ్ యూ, గాడ్ విల్ ఎన్లివెన్ యూ. దేవుని బిడ్డలారా, జీవం ఇచ్చే దేవుడు, దాన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుడు, ప్రాణదాత నీ ప్రాణాన్ని నిలబెడతాడు. నమ్ముతావా? దీన్ని చూసి భయపడకు అన్నాడు యేసయ్య.
నీకు సమాధానము అన్నాడు యేసయ్య. అలాంటి మాటలు మనకు సంజీవిని మాటలు, సంజీవిలాంటి మాటలు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నీకు నేను తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం. అంకితం చేసుకుంటావా? ఏమీ లేకపోయినా నీ దేవుడు నీకుంటే చాలు. ఏమి పోగొట్టుకున్నా దేవుణ్ణి కౌగిలించుకుంటే చాలు. దేవుని బిడ్డలారా, మనకి ఏది సానుకూల పడకపోయినా దేవుని సన్నిధి మనతో ఉంటే, దేవుని యొక్క సంరక్షణ మనతో ఉంటే, దేవుని యొక్క ఆ శక్తి మనలోకి వస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది. నీ లోకానికి భవిష్యత్తు ఉంటుంది. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మర్చిపోకు. ఇది దేవుని తీర్పుగా భావించు. పాపమునకు దేవుని యొక్క నైతికబద్ధమైన కోపమని గ్రహించు. ఒప్పుకో, ప్రార్థించు. అప్పుడు అద్భుతం చేస్తాడు దేవుడు. మిమ్మల్ందరినీ దీవించును గాక. ఆమెన్. యేసయ్య, ఈ లోకం పాపంతో నిండిపోయింది. హింసతో, అధర్మముతో, పైశాచిక శక్తులతో పతనమైపోయినటువంటి లోకానికి నీ తీర్పులుగా తెగుళ్లను, నాశనం, మరణాన్ని నీవెలా చేస్తావు? దీనిని గుర్తించటానికి ప్రతి మానవుడు కళ్ళు తెరవగలుగునట్లు, కన్నీరుతో నీ పాదములు తడపగలుగునట్లు, పశ్చాత్తాపముతో మారు మనస్సు అనుభవం పొందగలుగునట్లు, ప్రాణమును నిలుపుకొని దేవుని కొరకు నిలబడి భవిష్యత్తును చూడగలిగేటటువంటి ఆ ధైర్యములో, ఆ విశ్వాసముతో, నిరీక్షణతో దేవునితో నడవగలిగేటటువంటి పరిస్థితి ఈ మానవ జాతికి లభ్యమగునట్లు చేయమని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య నిత్య సహవాసం, ఆయన సన్నిధి, సంరక్షణ, భద్రత, కాపుదల భవిష్యత్తు యేసులో మీకు అనుగ్రహించబడను గాక. ఆమెన్. దుఃఖ శ్రమల